దేవుని నోటి మాటతో కలిగిన ఆకాశ పక్షులు పొలము దున్నకుండా, విత్తనము విత్తకుండా, పంట పండించకుండా, కొట్లలో కూర్చుకోకుండా ఉన్న పక్షులను దేవుడు పోషిస్తున్నాడు. మరి మనుషులకెందుకు చింత? ఏమి తినాలి, ఏమి ధరించుకోవాలి, ఎలా సంపాదించాలి, ఎలా బ్రతకాలి అని అనుకుంటూ ఉంటారు. పైన చెప్పబడిన విధముగా చేయని పక్షులను దేవుడు ఎంతగానో పోషిస్తున్నాడు. మరి దేవుడు తన చేతులతో, తన రూపంలో, తన పోలిక చొప్పున చేసుకున్న మనుషులకు దేవుడు సమస్తము సమకూర్చట్లేదా? అయినను ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదేదో సంపాదించుకోవాలి, ఇంకా ఏదో సమకూర్చుకోవాలని తపన, చింత, వేదన పడుతూ ఉంటారు. ఉన్న వాటితో తృప్తి కలిగి ఉండరు. అందుకే ప్రభు చెబుతున్నాడు, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకోవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మరి మీరు అనగా మనుషులైన మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా అని తెలియజేస్తున్నాడు. అంతేకాదు, మనకు ఏమి కావాలో ముందుగానే దేవునికి తెలుసు. ఆకాశ పక్షులే చింతించడం లేదు, మరి మీకెందుకు చింత? దేవుడు సమకూర్చిన వాటితో సంతృప్తి కలిగి ఉండండి. ఆమేన్.